హాయ్ ఫ్రెండ్స్, మొక్కలు మనకి ఏమి ఇస్తాయి అని అనుకుంటారు చాలామంది. కానీ మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తాయి. మనుషులు చేయలేని పనులు మొక్కలు చేస్తాయి, కొన్ని జంతువులు చేస్తాయి. అంటే కుక్కలు కానీ పెంపుడు జంతువులు అంటే స్ట్రెస్ని తగ్గిస్తాయి, బీపీ కంట్రోల్లో ఉండేటట్టు చేస్తుంది. సో చక్కటి ఏమంటారంటే సువాసనలు వెదజల్లుతున్న ఫ్లవర్స్ వల్ల మెదడుకి మంచి సంకేతాలు ఉంది, ప్రశాంతంగా ఉంటాం. సో ఇవన్నీ చేస్తున్నాయి అంటే మొక్కల్ని ఒక హాబీలాగా మనం పెంచుకోవాలి. అవి ఒకవేళ మనకి ప్లేస్ లేదు అనుకోండి, కుండీలో ఆప్షన్ ఉంది. కుండీలు పెట్టుకొని చక్కగా ఎక్కడైనా మనం కేర్ తీసుకుంటే పూలు అనేవి చక్కగా పూస్తాయి. సో మనం పెంచేటప్పుడు ఆ పూలు అనేవి పూస్తే ఆనందానికైతే అవధులు ఉండవని నేను అనుకుంటున్నా. సో కాగడమల్లి, నేను మల్లెపూలను కూడా కాగడమల్లిని కొయ్యనండి. అలా మొక్కల మీద అలా ఉంటే లైట్గా సువాసనలు వస్తుంటే ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అంతకుముందు వీడియోలో చెప్పా కదా, సో మొక్కల్ని పెంచటం అంటే ఊన్నే తెచ్చి కుండీలో పెట్టేస్తే రావు కదా, కొన్ని రోజులు వస్తాయి. తర్వాత ఆ సాయిల్లో సారం పోయింది అనుకోండి, మళ్ళీ ఫ్లవర్స్ ఎలా వస్తాయి? సో ఇది తెలియకే చాలామంది కుండీల్లో కూడా పూలు అనేవి పూయవు. సో ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నీళ్లు పోయకూడదు, రోజు తప్పించి రోజు పోస్తూ మనం ఏం చేయాలి అంటే ఆ మట్టిని చక్కగా లూజ్గా అయ్యేటట్టు చేస్తూ ఉండాలి. సో బలాని కోసం మనము న్యాచురల్వే వాడాలి బలానికి. లైక్ కూరగాయ పొట్టు ఇట్లాంటివన్నీ దాంట్లో వేసి టీ పౌడర్ పారేయకుండా అందులో వేయటం, అప్పుడప్పుడు కొంచెం పేడ అనేది వేయటం, ఇలాంటి న్యాచురల్గా చేస్తే ఎందుకు పూయవండి, పూలు చక్కగా పూస్తాయి. దీంట్లో ఆ ఫ్లవర్స్ వచ్చే నాకు గుర్తు అట్లా నాగపడిగలాగా ఉంటాయి వైట్. ఇదేమో గోరింక చిలక ముక్క పువ్వు, మొన్నే పెట్టా. ఇదేమో మిర్చి నారు, వంకాయలు. ఏంటో వంకాయలు గాయించేద్దామని పెట్టేశాం, మరి ఏ పాటి వంకాయలు వస్తాయో చూద్దాము. అండ్ ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు బాగా కూరగాయలు పెడితే ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చేస్తుంది. బట్ మనకి ప్లేస్ అనేది తక్కువ ఉండటం వల్ల ఈ ఫ్లవర్స్కి పోను మిగతా కొంచెం ప్లేస్లోనే నేను కూరగాయలు పెడదాము అని అనుకుంటున్నాను. సో అసలు ఈ ఫ్లవర్స్ ఎంత అందాన్ని, ఎంత సంతోషాన్ని ఇస్తాయండి మనకి ఇట్లా మనం పెట్టుకున్న ఈ పూస్తే గనక కదా. మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో పెంచుకోండి. ఆ వాతావరణం చెట్లున్న చోట కూడా టెంపరేచర్ అనేది చెట్లు కొన్ని డిగ్రీల వరకు తగ్గిస్తుంది అంటారు. మళ్ళీ ఆక్సిజన్ కూడా మనకి బాగా అందుతుంది అంటారు. సో తప్పకుండా అందరం కూడా మొక్కల్ని పెంచుదాము.